ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 26వ తేదీ నుండి జూన్ నెల 1వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, గురు, శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో బుధగ్రహం, 2వ స్థానంలో రవి, శుక్ర, గురు గ్రహాలు, అలాగే 6వ స్థానంలో కేతుగ్రహం, 9వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో శనిగ్రహం, 12వ స్థానంలో కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ఆలోచన తీరు బాగుంటుంది. సరిగా ఆలోచన చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కొంత ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి. అలాగే బంధువులు, మిత్రులు అందరితోటి మంచి సఖ్యత కలిగి ఉంటారు. అందరికీ అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే మనతో పాటు ఇంకా కొంతమందికి ఉపయోగపడే పనులు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ధన యోగాదులు చాలా బాగా ఉంటాయి. ఈ వారం ధన సంబంధించిన విషయాలకి ఎక్కువగా ఇబ్బంది ఉండదు. అనేక రకాల విషయాల్లో అది ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఒక విషయం, ధనం రాబడి బాగానే ఉంటుంది, కానీ ఆ రాబడిలో ఎక్కువ శాతం ఖర్చు అవుతుంటుంది. కాబట్టి రాబడికి అనుకూలంగానే ఖర్చు ఉంటుంది. కానీ ఇదే సమయాన్ని గుర్తించి రుణాలు, ఏదైతే మనకి రుణాలు ఉంటాయో మరి ఆ రుణాల సంబంధించిన విషయాల్లో ఈ ఖర్చు పెడితే, అంటే రుణాలు తొందరగా తీర్చుకోగలిగితే బాగుంటుంది. అంటే అవసరం లేదు, వాళ్ళు ఇప్పుడు వచ్చి అడగట్లేదు, చూద్దాంలే అని నిర్లక్ష్యం చేయకుండా మన దగ్గరికి ఎప్పుడైతే ధనం ప్రాప్తిస్తుందో వెంటనే దాన్ని మనం ఎవరికైతే ఇవ్వాలనో అటువంటి చోటికి బదిలీ చేస్తే మనకి సుఖంగా ఉంటుంది. ఆ ధనానికి సంబంధించిన విలువ కూడా సరిపోతుంది. కాబట్టి దానికి కూడా కారణం ఉంది. ఈ మేషరాశి వారికి 6వ స్థానంలో కేతు ఉండడం, అలాగే 6వ స్థానాధిపతి రాశిలో ఉండడం, ఈ రెండు చూడగా ధనం వస్తుంది, నిలబడట్లేదు. అయితే అనవసరమైన ఖర్చుల కింద పోతుంది, కొంత దుర్వ్యయం అవుతుంది అనేది కూడా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలన్నీ ముందరనే గమనించి రుణమాఫీ చేసుకోవడం, మనకు ఉన్నటువంటి రుణాలు తీర్చుకోవడం. అదే ఎప్పుడో వాడు ఇప్పుడు అడగడు, ఇంకో 2-3 నెలల దాకా మనల్ని అడగడు అనుకున్న వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేస్తే అవి ఉపయోగపడుతుందని అర్థం. అలాగే ఈఎంఐలు కూడా 1-2 కట్టుకోవచ్చు. అలా మనం ఏదైతే రుణం మీద దృష్టి పెట్టి దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా వరకు ఇట్లాంటి పరిస్థితుల్ని మనం ఉపయోగించుకోవాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి ఈ వారం
ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళకి ఆర్థికపరమైన రాబడి ఎలా ఉంటుందో అలాగే ఈ వారంలో కొంత రుణాలు తీర్చుకునే దానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అదే ఎప్పుడైనా చేయవలసిన పని అదే. మన దగ్గరికి ధనం సంప్రాప్తించినప్పుడు వెంటనే దాన్ని రుణాలు అంటే అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అన్నట్టుగా అప్పుని తగ్గించుకోవడం అనేది మంచి మాట. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతోటి కొత్త బంధాలు మరి ఇంకా కొత్త కొత్త రిలేషన్స్ కూడా ఈ సందర్భంలో కుదిరే అవకాశం ఉంది. అంటే రిలేషన్స్ అనే దానికి కొత్తగా పెళ్లి సంబంధాలు కుదరడం, బాంధవ్యాలు, బంధువులు బాంధవ్యాలు అలాంటివన్నీ పెరగడానికి మంచి అవకాశం ఉన్నది. అలాగే పాత బంధుత్వాలు కూడా తిరగేసుకొని ఇంకొంచెం పెళ్లి సంబంధాలు కలుపుకోవడం కానీ మరొక విషయంలో కానీ ఇట్లా అందరితోటి బాగా ఎక్కువ బంధుత్వాలని కలుపుకునే అవకాశం ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. అది ఈ వారం ప్రయత్నం చేస్తే ఫలించే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి గృహ సంబంధించిన వాహన సంబంధించిన ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది బాగుంటుంది. అలాగే మార్కెటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది సరైన సమయం. మార్కెటింగ్ చేసే ఉద్యోగస్తులకి వాళ్ళ మాట తీరు వ్యవహారం అంతా కూడా ఇది బాగా కుదురుతాయి ఈ వారంలో. అలా ప్రతి దాంట్లో కూడా ఈ మేషరాశి వారికి ఈ వారం బాగా అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే జ్యోతిష పండితులకి ఆదాయం పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉండే వాళ్ళకి అనుకూలత ఉంది. ఇలా ఈ వారంలో మాట చలామణి అయ్యేవాళ్ళు, ఇలా ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టుకునే వాళ్ళకి, అలాగే ఈ పబ్లిక్లో ఉండే యాంకర్సు, అలా ముఖ్యమైన ఈ యూట్యూబ్ మొదలైన యూట్యూబ్ ఛానల్ మొదలైన వాళ్ళందరికీ ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. కాబట్టి ఈ వారం అన్ని రకాల విషయాల్లో అనుకూలత కుదురుతోంది. అలాగే మాటల ద్వారా జీవనం గడిపే వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. ఇలా అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది. కొత్త కొత్త వస్తువులు తీసుకోగలుగుతారు. కొత్త ఆభరణాలు మొదలైన విషయాలు కూడా ఇది అనుకూలమైన సమయమే. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గించుకోవడానికి సరైన సమయమే. ఏదో రకమైనటువంటి స్థితిలో మనకు వచ్చిన భాగ్యాన్ని అన్ని రకాల విషయాల్ని కలుపుకుంటూ అన్ని చోట్ల కూడా అంటే అన్ని అవసరాలకు కూడా సరిపోయే విధంగా ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా నిల్వ చేసుకోవడానికి, డిపాజిట్ చేసుకోవడానికి కూడా ఇది సరైన సమయమే. కొత్తగా చిట్టీలు వేసుకోవడం లేకపోతే అలాంటి ప్రణాళికలు చేసుకునే వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి పరిస్థితి. అలాగే భాగ్యం పెరుగుతుంది అన్నాడు. భాగ్యం పెరగడం అంటే ఒక్కరోజుగా వచ్చేది కాదు. మనం ఏదైనా నిల్వ చేసుకోవడానికి, డిపాజిట్లు చేసుకోవడానికి, కొత్తగా ఏదైనా షేర్ మార్కెటు అలాంటి చోట్ల పెట్టుబడి పెట్టడానికి, మరి రియల్ ఎస్టేట్లో కానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరికి వారి వారి సంపదను బట్టి ఈ వారం కొంత అనుకూలత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. అది కూడా పెద్దగా ఇబ్బందికరమైన విషయం కాదు. అయితే స్తబ్దుగా ఉంటాయి ఉద్యోగ వ్యవహారాల్లో. ఎక్కువ స్పీడ్గా డెవలప్ అయ్యే పరిస్థితి ఉండదు. అలాగే తగ్గే పరిస్థితి కూడా ఉండదు.
సాధారణంగా ఒక లెవెల్లో వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుందో ఆ మాట తీరు అలాగే ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. ఉద్యోగ స్థితిలో కూడా అనుకూలమైన స్థితిగానే చెప్పవచ్చు. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు రావడం, కీర్తి ప్రతిష్టలు రావడం అంత కుదరకపోవచ్చు. అంటే చేసిన పనికి గుర్తింపు అంటే చేసిన పనికి సరైన గుర్తింపు రాలేదనే ఆలోచన మాత్రం ఉంటుంటుంది. అది ఎప్పుడూ కొన్నిసార్లు ఉండే పరిస్థితే. అంటే ఎంత గుర్తింపు వచ్చినా ఇంకా రాలేదనే ఆలోచనలు కూడా కొంతమందికి ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ వారం అన్ని రకాల విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. అయితే చేసిన పనికి మాత్రం తగిన ప్రాధాన్యత, తగిన గుర్తింపు లేదనే ఒక అసంతృప్తి మాత్రం ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలోకి వచ్చేస్తే కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే అనవసరమైన ఖర్చులు ఎట్లా వస్తాయి అంటే వ్యసనాల ద్వారాను, లేకపోతే డాంబికం, ప్రెస్టేజ్ కోసం ఖర్చు పెట్టే విషయాలు ఇలాంటివి ఎగస్ట్రా ఉంటాయి. కాబట్టి అలాంటి కొన్ని ఖర్చులు తగ్గించుకొని సాధారణంగా ఉండే ఖర్చులన్నీ చేసుకుంటే బాగానే ఉంటుంది. అందుకే ఇందాక చెప్పింది, ఇలాంటి అనవసరమైన వ్యసనాలకో లేకపోతే మరొక దానికో పోయే ఖర్చుల్ని ఆపి అది రుణమాఫీ చేసుకొని రుణాలు తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పబడుతుంది. అయితే ఇంకా మంచి అనుకూలమైన స్థితి రావడం కోసం ఈ మేషరాశి వారు గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.